హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నానంటే ఉగాది కదా రేపు, అందుకని పచ్చడి కుండ తీసుకురావడానికి. దాంతో పాటు కొబ్బరికాయలు, పూజ సామాగ్రి కావాలి కదా, అవైతే మార్కెట్లో అయితే పండుగ వాతావరణం చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు వేసవి కాలం కాబట్టి కుండల రేట్ కూడా చాలానే ఉంది. 120, 130 అలా చెప్తున్నారు అన్నమాట. చిన్న కుండ కూడా పాపం వాళ్ళ కూడా సీజన్ లోనే కదా గిరాకీ. ఫైనల్ గా కుండను తీసుకొని ఇంటికి వస్తుంటే మధ్యలో అయితే పానీపూరి బండి కనిపించింది. బండి కనిపించాక ఆకుండా ఉంటామా, అది మన అమ్మాయిలు అయితే బండి దగ్గరికి వెళ్లాల్సిందే. పానీపూరి మన కడుపులో పడాల్సిందే, అప్పుడే మనసుకు తృప్తిగా ఉంటుంది. పచ్చడి రెడీ చేయడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నాను. కుండలో వాటర్ పోసి చాలా సేపు ఉంచాను, ఎందుకంటే కుండ కొత్తది కాబట్టి వాటర్ అనేది పీల్చుకుంటుంది. కుండకి బొట్లు పెట్టుకొని కంకరం అయితే కట్టేసుకున్నాను. తర్వాత అందులో బెల్లం అవన్నీ వేసి పచ్చడి అయితే రెడీ చేసుకోవాలి. నేనైతే మా అత్తయ్య వాళ్ళ దగ్గరనే ఉండేదాన్ని కాబట్టి మా అత్తయ్యనే ప్రిపేర్ చేసేది ప్రతిసారి. ఈసారి ఫస్ట్ టైం అనమాట నేను పచ్చడి ప్రిపేర్ చేయడం, ఎందుకంటే మేము కరీంనగర్ లో సపరేట్ గా ఉండడం వలన అలా చేసుకోవాల్సి వస్తుంది. కానీ అందరితో కలిసి చేసుకుంటేనే కదా పండుగ అనేది హ్యాపీగా. ఇప్పుడు కుండ తీసుకుని అందులో షడ్రుచులు, బెల్లం, మామిడికాయ, ఉప్పు, కొంచెం కారం, చింతపండు, ఫైనల్ గా వేప పువ్వు, ఇవన్నీ మంచిగా వేసుకొని కలుపుకో. పచ్చడి రెడీ అయ్యాక నేను పూజ కూడా చేసుకున్నాను. పచ్చడి రెడీ అయిపోయాక పూజ కూడా చేసుకొని నేను పచ్చడి నైవేద్యంగా దేవుడికి నేను ఎప్పుడు ఒకటి కోరుకుంటాను, ఏ రోగాలు లేకుండా హ్యాపీగా ఉండాలి అని. ఇప్పటి కాలంలో ఆరోగ్యం అనేది ధనం సంపద, ఆరోగ్యంకి మించిన సంపద లేదు, ఏమంటారు? తర్వాత మేమందరం కూర్చొని పచ్చడి అయితే తాగేసాము. మావోడైతే వేరే లెవెల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. ఫైనల్ గా మన తెలుగు వారి పండుగ ఉగాది పండుగ కాబట్టి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఫైనల్ గా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.